హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవపై. సో ఈరోజు మనకి కొత్తగా యూపీఐ ఇంటిగ్రేషన్ మళ్ళీ చేశారు పోర్టల్లో. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా మనం మినిమం బ్యాలెన్స్ ఇప్పుడు 500 రీఛార్జ్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే కరెంట్ అకౌంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పార్ట్నర్ బ్యాంక్ మారడం వల్ల ప్రజెంట్ మీ మినిమం ట్రాన్సాక్షన్ వాలెట్లో అమౌంట్ వేసుకోవడానికి 1000 రూపీస్ ఉంది. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అది చెప్తున్నా. అండ్ ఫస్ట్ ఇక్కడ మీకు వచ్చారంటే వాలెట్ మేనేజ్మెంట్లో ఇన్స్టెంట్ యాడ్ మనీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు చూడండి. ఇప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వకపోతే మీ అమౌంట్ హోల్డ్లో ఉంటే దాన్ని రిలీజ్ చేయడం కష్టం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ నేమ్ అండ్ పేమెంట్ అకౌంట్ నేమ్ మస్ట్ బి సేమ్. అంటే మీ అకౌంట్ నుండి మాత్రమే, ఓకే, మీ అకౌంట్ నుండి మాత్రమే మీ ఐడిలోకి డబ్బులు వెయ్యాలి. ఇతర వేరే మొబైల్స్ కానీ వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్స్లో నుండి మీరు చెయ్యకూడదు. ఓకే, మీకు ఇన్ కేస్ వేరే పేరు మీద వేరే వాళ్ళ దాంట్లో నుంచే మీకు ఫోన్పే యాక్సెస్ ఉంది అంటే మీ మీ వైఫ్ కానీ లేదా మీ బ్రదర్ కానీ లేదా మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ, ఓకే, సో వాళ్ళ పేరు మీద ఐడి జనరేట్ చేసుకొని అప్పుడు మాత్రమే చెయ్యండి, లేదంటే అమౌంట్ యాడ్ అవ్వదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని చాలా కాంప్లికేషన్స్ వల్ల ఈ రూల్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఇవి స్ట్రిక్ట్గా ఫాలో చేయకపోతే పార్ట్నర్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ట్రాన్సాక్షన్ అలౌ చేయనప్పుడు అది మాకు రాదు, అది మధ్యలో హోల్డ్ అయిపోతుంది. సో అలాంటి కాంప్లికేషన్ పెట్టుకోవద్దు. మీ అకౌంట్ నుంచి మాత్రమే దీంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయండి. యూజ్ ఓన్ సింగిల్ యూపీఐ ఐడి, అంటే కేవలం మీ యూపీఐ ఐడిని మాత్రమే వాడండి, ఇంకా దగ్గర వేరేది ఏది వాడద్దు. ఓకే, క్రెడిట్ కార్డ్ కానీ పీపీఐ వాలెట్ కానీ ఇవి వాడద్దు. క్రెడిట్ కార్డ్ అదేదైనా వాడుకోవాలి అనుకుంటారా 3% ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ పడతాయి అన్నారు. సో అది గుర్తుంచుకోండి. సో మ్యాక్సిమం 5 టైమ్స్ మీరు యాడ్ చేసుకోగలరు, అంటే 5000 1000 చొప్పున 5 సార్లు, లేదంటే 5000 ఒకసారి యాడ్ చేసుకోగలరు. సో ఇది గుర్తుంచుకోండి. 1000 కన్నా తక్కువ అవ్వదు, 5000 కన్నా ఎక్కువ అవ్వదు. ఓకే, అలాగే మీరు పేమెంట్ చేసేది రాత్రి 10:30 నుండి ఉదయం 6:30 లోపు అయితే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేయొద్దు. వాలెట్లో డబ్బులు అయ్యి రాదు. మిగిలిన ఏదైనా సరే రీఛార్జెస్ కానీ ఇవి మీరు వాడుకోండి, వాటికి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో సేమ్ ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తారో యాడ్ మనీ చేస్తారు, మీ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే నుంచి స్కాన్ చేసుకొని అమౌంట్ అన్నది ఇందులో వేసుకుంటారు. సేమ్ ఇంక పాత పద్ధతే. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ ఏంటంటే అమౌంట్ వాలెట్లో త్వరగా పడడానికి ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీకు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేయబడ్డాయి. ఓకేనా? స్టార్టింగ్లో మీ అందరికి కూడా కొంచెం ఇష్యూ ఫేస్ చేయొచ్చు, బట్ రానున్న రోజుల్లో చాలా సర్వీస్ ప్రొవైడర్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్ అయిపోతాయి. సో ఈ పద్ధతులు మీరు నెమ్మదిగా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మట్టుకి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా?